ఆంబోతులు కొట్టుకుంటే మధ్యలో లేగదూడల కాళ్ళు విరిగిపోయాయట. ఇది నేను చెప్తున్నటువంటి సామెత కాదు, సాక్షాత్తు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి సామెత. ఎన్టీవీ వర్సెస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిగా నడుస్తున్నటువంటి ఈ ఎపిసోడ్లో కాంగ్రెస్ మంత్రులు బలి పశువులను చేస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి వెలుబుచ్చినటువంటి ఆవేదన అసలు ఆవేదనే కాదు అంటోంది బట్టి వర్గం. అసలు రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణలో సీఎం మార్పు తప్పదు అనేటువంటిది సంకేతాలు విశ్లేషకులు మాట్లాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి వర్సెస్ బట్టి ఎపిసోడ్ ఎటు దారితీస్తుంది, ఎన్టీవీ వర్సెస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ సర్కార్పై ఏ విధంగా పడుతున్నటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం సీనియర్ పొలిటీషియన్ రాజయ్య యాదవ్ గారితో. అన్న నమస్తే. కాంగ్రెస్ అంటే కుమ్ములాటలు, కాంగ్రెస్ అంటే గ్రూపులు, వర్గాలు అని చెప్పి మొన్నటి వరకు చాలామంది చెప్తుండేటువంటి వాళ్ళు తెలంగాణలో రేవంత్ సర్కార్ వచ్చినటువంటి తర్వాత ఇదేం ఉండదురా భయం అని చెప్పి అనుకున్నారు. కానీ కట్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ డిప్యూటీ సీఎం బట్టిగా మారింది, ఎన్టీవీ వర్సెస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిగా మారింది. ఏంటి అసలు ఎటుపోతుంది తెలంగాణ సర్కార్, ఏం జరుగుతుంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్ళ వైపు ఈ రెండు ఛానళ్ళల్లో ఆయన వాళ్ళ వైపు ఆయనది ఏ టైపు ఏబిఎన్ దిక్కు ఉన్నాడా, ఇటు ఉన్నాడా? ఏబిఎన్ దిక్కే ఉన్నాడు అంటున్నారు. అంటే మాస్టర్ ప్లాన్ అన్నట్టు ఇది. అంటే ఏబిఎన్ అనేది తక్కువ ఏం కాదు, అది గుడి లింగాన్ని మింగేలే కేసు. ఈయనేం తక్కువ కేసు కాదు కదా, ఈయనది పార్టీయే కాదు, దోతి కట్టుకున్న ఉప ముఖ్యమంత్రిదే పార్టీ. ఈయన తెలుగుదేశం నుంచి వచ్చిన బాపతి గాడు, ఈయన నారా చంద్రబాబు నాయుడు, ఈయన ఒక్కటి. దురదృష్టమా అదృష్టమా ఈయనకు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వడం, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో అది వీక్గా ఉండడం, వాళ్ళకు పైసలు లేకపోవడం. ఇప్పుడు కేసీఆర్ మధ్య రేవంత్ రెడ్డి మధ్య పంచాయతీ ఎందుకైంది? అన్యో కానీ పురుషార్థుడు అద్దురో అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు. బీజేపీ వాడు బీసీ ముఖ్యమంత్రి అన్నాడు, కానీ వానికి ఓటేస్తే మురిగిపోద్దేమో అని చెప్పి తెలుగుదేశం పార్టీ మన కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఎంకులాడుకొని ఓట్లేసిండ్రు. అంతే, కేసీఆర్ వద్దనుకొని. కేసీఆర్ అన్యో కానీ కేసీఆర్ అద్దు అని ఎంకులాడుకొని ఓట్లేసిండ్రు. ఫరార్ 8 రోజుల ముందే ఫరార్ అయిన ఎమ్మెల్యేలు పోటీ చేసినోడు ఎవరు దొరకలే, అసలే దొరకలే. రేవంత్ రెడ్డి ఏంటంటే కేంద్రాన్ని మేనేజ్ చేసిండు, మీటింగులు పెట్టించిండు, మీటింగ్ల ఖర్చు రేవంత్ రెడ్డి పెట్టుకున్నాడు. మరి శ్రీనివాస్ రెడ్డి కూడా పెట్టిండు అంటారు. ఓకే, పొంగులేటి యూనివర్సిటీ పొంగులేటి గారు కూడా పెట్టిండు అంటారు. దాని తర్వాత వసూలు చేసుకున్నాడని, దాని తర్వాత వసూలు చేసుకున్నాడు. రెవెన్యూ మంత్రిగా రెవెన్యూ మంత్రి కాదు, మళ్ళీ ఈయనే వాపసు ఇచ్చిండని. ఓకే ఓకే, ఈయనే వాపసు ఇచ్చిండని, సీఎం అయినాక ఇచ్చిండని. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ యొక్క లూఫూర్ను కనిపెట్టులా చాలా గొప్ప చతురత ప్రదర్శించిండు రేవంత్ రెడ్డి. అదృష్టమే కదా. అన్నిటికంటే ఇప్పుడున్న పార్టీలల్లా ఆల్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ మలుగుతుంది, తెలంగాణలో మాత్రం ఎలిగే ఉన్నది. రేవంత్ రెడ్డి అదృష్టం ఏంటంటే ప్రతిపక్షాల ఐక్యత, ఓని గతి లేదు, ఓని శృతి లేదు. ఇప్పుడు శీలం కోల్పోయిన పార్టీ టీఆర్ఎస్. ఓకే, శీలం కోల్పోయిన ప్రహ్లాదుని ఒక ఆయన వరం అడిగిండు, ఒక ఋషి వచ్చి వరం అడిగి, ఏం కావాలి నీకు అంటే నాకు నీ శీలం ఇయ్యవా అన్నాడు. శీలం దానం ఇచ్చిండు, ఆడిన మాట తప్పడు కదా. శీలం ఇచ్చిండు. నేను శీలం లేని కాడ ఉండను అని ధనం వెళ్ళిపోయింది. ఓకే ఓకే, నేను శీలం లేని కాడ ఉండా అని ధనం వెళ్ళిపోయింది. శీలము అంటే వ్యక్తిత్వం, అంతే కదా. అంతే, వ్యక్తిత్వం పోయిన తర్వాత వ్యక్తిత్వం కాడ నేను ఉండా అని, దాని తర్వాత ధైర్యం వెళ్ళిపోయింది, ధనం వెళ్ళిపోయింది, ధైర్యం వెళ్ళిపోయింది. ఈ రెండు పోయినాక ఏముంటుంది? ఇంకేముంటుంది అన్న. అట్లనే కేసీఆర్ గారు శీలం కోల్పోయింది. అంతర్గత కళాలతో కుటుంబం అవాసు పాలైంది. ఓకే, దాని తర్వాత వచ్చిన మార్పు ఏంది? దేశం అంతటా వెలుగుతుంది బీజేపీ, ఇక్కడ మలుగుతుంది. బీజేపీకి ఉన్న దురవస్థ ఏంటంటే 62 సీట్లలో మెజారిటీ సంపాదించింది మొన్న పార్లమెంట్ ఎన్నికలలో. అంతర్గత కళాలతోనే అది సతమతం అవుతుంది. ఇప్పుడు సేఫ్ ఎవరు ఉన్నాడు? రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి సేఫ్ ఉన్నాడు, అంతే. సేఫ్ ఉన్నాడు కాబట్టి ఆట ఆడుకుంటాడు ఆయన.
ఇవాళ ఎవడు మెసలకుంటా ఉన్నాడు కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఓల్డ్ కాంగ్రెస్ అనంతరాములు గారు కానీ వాళ్ళ అన్న బట్టి వాళ్ళ అన్నయ్య బట్టి వాళ్ళ అన్నయ్య కానీ ఇంకా రెండో అన్న కానీ మల్లు రవి కానీ ఈయన కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఏడిచిండ్రు కదా. అంతే, ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా కాంగ్రెస్తోనే ఉన్నారు వాళ్ళు, కాంగ్రెస్తోనే ఉన్నారు కదా. ఇప్పుడు దోతి ఉన్న అంగి నావతగానే మిగిలింది. నేను టీఆర్ఎస్లో పనిచేసాను 20 ఏళ్ళు, నాకేం మిగిలింది అంటే కేసీఆర్ పట్టించినాయి కాదు సుమాయి, అట్లా ఎవరు అడుకోరు కూడా లేదు, కేసీఆర్ పట్టించినాయి కావు. నాకేమున్నదంటే ఈ దోతి ఉన్న అంగి మిగిలినట్టే ఆయనకు అంగిను దోతి ఉప ముఖ్యమంత్రి పదవి. ఉప ముఖ్యమంత్రి పదవి అంటే ఏందన్న 6th ఫింగర్, అంతే. రాజ్యాంగంలో దానికి అసలు చోటే లేదు. 6th ఫింగర్ 6వ ఏలు. 6వ ఏలుకి ఏం తాకుతుంది? అది అన్నం కల్పంగా అంచు తాకినా దెబ్బ తాకుతుంది, దానికి బట్టలు కట్టుకోగా దెబ్బ తాకినా దెబ్బ తాకుతుంది. అందుకని 6th ఫింగర్ మీద ఉన్నాడు ఆయన మీద అనుమానం వచ్చినట్టున్నది. ఆయనను కూడా తొక్కేస్తామని చూస్తాడు రేవంత్ రెడ్డి. కానీ ఆయన అప్పర్ క్యాస్ట్ అయి పైసలు ఉంటే ఆయనకే ముఖ్యమంత్రి అవు. కానీ ఈ రాష్ట్రంలో 77 ఏళ్ళ స్వాతంత్రంలో ఒక దామోదరం సంజీవయ్య తప్ప ఎవరు కాలేదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ సపరేట్ తెలంగాణలో కానీ అంతే కాలే. అసలు ఇప్పుడు 6% ఉన్న 6% ఉన్న ప్రజానీకమే పరిపాలిస్తుంది ఈ రాష్ట్రాన్ని. 6% వాళ్ళది, పరిపాలించేది వాళ్ళే. ఇప్పుడు బట్టి విక్రమార్కకు వచ్చిన మార్క్ ఏంటంటే ఆయన దగ్గర తగినంత సొమ్ము లేదు, కులబలం లేదు. కులబలం అంటే బలుగా ఉన్న బలమే, బలుగా ఉన్నోళ్ళే. కానీ ఆ బలగాన్ని ఎవడోరు వాళ్ళే, పైన ఉన్నోడెవడు? ఆయన తుర్క్ అయినా లేకపోతే విదేశీ అయినా ఏ దేశమైనా తెలియదు. రాహుల్ ఖాన్ ఆయన ఎందుకు కోరుతాడు? అందుకనే పాపం ఆయనకే ఇబ్బంది అనిపిస్తుంది నాకు ఇవన్నీ. అచ్చా మళ్ళా ఆంధ్రజ్యోతి ఆయన వడిగల గుర్రమే, కేసీఆర్నే అరే తోరే కొట్టుకునే దోస్తులు వాళ్ళు. అవును, వాళ్ళే చెప్పుకుంటారు కదా, వాళ్ళే చెప్పుకుంటారు. అచ్చా చంద్రబాబు నాయుడు కోసం ఇక్కడ నుండి పోరాడిండి ఆయన. అక్కడి పత్రిక పోరాడింది, తెలంగాణలో పత్రిక కూడా పోరాడింది. తెలంగాణ ఏబిఎన్ చూస్తే మనకేం ఏం కనిపించింది? చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఇక్కడ వార్తలు వచ్చేది. అందుకనే నేనేమంటానంటే బట్టి విక్రమార్క గారికి నేను ఒక బీసీ బిడ్డగా, మీరు ధైర్యం కోల్పోకండి. కాంగ్రెస్ పార్టీ మీది, అగ్ని పరీక్ష జరుగుతుంది అప్పుడప్పుడు. ధైర్యం కోల్పోకుండా ఉండే మానవ ధర్మం. అందుకనే మీ కుటుంబ నేపథ్యం కానీ మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా మీ మళ్ళీ అనంతరాములు వాళ్ళు ఉండిరి కాబట్టి మీరు ధైర్యం కోల్పోకుండా నిలవండి. నిజమైన మంచి రోజులు వస్తే అనేక మందికి మంచి రోజులు వస్తాయి, రావని కాదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా బట్టి విక్రమార్క ఎందుకు కావద్దు? మీరు అన్నది వాస్తవమే. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి వర్సెస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కగా నడుస్తున్నటువంటి ఈ ఎపిసోడ్లో రాజన్న, అసలు రేవంత్ రెడ్డి సీఎం కాకముందే ఆయన పోస్ట్కి ఎత్తిపెట్టాడు బట్టి విక్రమార్క. కాకపోతే ఒక బలమైన సామాజిక వర్గము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు తీవ్రమైన కృషి చేశాడు కాబట్టి రేవంత్ రెడ్డికి ఇచ్చారు అనేటువంటిది మనం అనుకోవటం కాదు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారి సతీమణి మల్లు నందిని గారే ఒక ఇంటర్వ్యూలో చెప్తారనమాట, నేను చాలా బాధపడ్డాను ఆ ప్రమాణ స్వీకారం చూస్తూ ఉంటే, మనకు వస్తుంది అనుకున్నానని చెప్పి అయిపోయింది అని చెప్పి. వీళ్ళిద్దరి మధ్య పవర్ వార్ ఈ స్థాయికి చేర్చిందా? వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ పవర్ వార్ని అటు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇటు ఎన్టీవీ వాడుకుంటుందా? ఒకటేనండి, రేవంత్ రెడ్డి వలన రేవంత్ రెడ్డి గెలవాలి. కేసీఆర్ వద్దనుకుంటే కాంగ్రెస్ గెలిచింది. ఓకే, ప్రజలందరూ కలిసి కేసీఆర్ వద్దనుకుంటే గెలిచింది. రేవంత్ రెడ్డి మధ్య కేసీఆర్ మధ్య లడాయి అయితే కేసీఆర్ గెలుతాడు. ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రుల మధ్య కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే అనౌన్స్మెంట్ ముందుగా లేకపోతే మాత్రం కేసీఆర్ ముఖ్యమంత్రి అవు. ఓకే, కేసీఆర్ వద్దు అన్యో కానీ పురుషార్థుడు వద్దు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో ఒక సంప్రదాయం ఉంటుంది కదా, ఎవరైతే టీపీసీసీ చీఫ్ అవుతారో, ఎవరైతే సిఎల్పి లీడర్ అవుతారో వాళ్ళే సీఎం అయ్యేందుకు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పి, అది కాంగ్రెస్ సంప్రదాయం కదా. రెడ్డి అని చెప్పండి,
డిఎస్ ప్రెసిడెంట్ ఉండే కాలే కదా, కాలేదు. రాజశేఖర రెడ్డి సీఎం అయ్యి ఉండే. రాజశేఖర రెడ్డి సీఎం అయిండు. రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణలో రెడ్డి. ఒకప్పుడు బ్రాహ్మణ లైన్లు ముఖ్యమంత్రులు. నెహ్రూ కాలంలో ప్రతి రాష్ట్రంలో బ్రాహ్మడే ముఖ్యమంత్రి. మన తెలంగాణలో కూడా బ్రాహ్మడే ముఖ్యమంత్రి అయిండు. టంగుటూరు ప్రకాశం పంతులు గారే ముఖ్యమంత్రి అయిండు. జంజిరే ఉన్నోడే ఆఫీసర్ అయిండు. జంజిరా ఉన్నోడే ఆఫీసర్ అయిండు. అటువంటి రోజుల నుంచి మెల్లమెల్లగా వస్తుంది. పివి నరసింహారావు దాంతో అది బాగా బలపడింది అంటారు కదన్నా. లేదు అంతకంటే ముందు నెహ్రూతోనే, నెహ్రూ కాలం నుంచే బలపడ్డది అది. ఓకే. పివి నరసింహారావు ఆఖరిగా అయిండు, కానీ ఆఖరి ప్రధానమంత్రి ఆయన. దాని తర్వాత ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పోయింది. అవును. అందుకనే బ్రాహ్మణాధిపత్యం ఆనాటి నుంచే అది. సో రేవంత్ రెడ్డి పేరు డిక్లేర్ చేసి ఉంటే కేసీఆర్ గ్యారంటీ గెలుసు, గ్యారంటీ గెలుసు. అన్నో కానీ ఈయన వద్దు అనుకుంటే ఆయన కాంగ్రెస్ గెలిచింది. ఢిల్లీ కాంగ్రెస్ను మేనేజ్ చేసుట్లా మునగాడు. నేనేమంటే ఏదెట్టున్నా రేవంత్ రెడ్డి అయితే నిజమే చెప్తాడు. మీరు ఇంకా కాంగ్రెస్ దగ్గరే ఆగిపోయినారు, ఢిల్లీ కాంగ్రెస్ దగ్గర ఆగిపోయినారు. చాలామంది రేవంత్ వ్యతిరేకులు, రేవంత్ అనుకూల వర్గులు ఏమంటారంటే బీజేపీని కూడా మేనేజ్ చేస్తున్నాడు, ఢిల్లీ బీజేపీని కూడా మేనేజ్ చేస్తున్నాడు, దట్స్ మై సీఎం పవర్ అంటున్నారు వాళ్ళు. లేదు, చంద్రబాబు నాయుడు ఈయన సయోధ్యలా ఈ అనుమానం బలపడుతుంది. కూటమిలో ఉన్నారు కాబట్టి, కూటమిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు, కూటమిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభావితం చేస్తాడు. ఈయనకేం దెబ్బ తాకకుంటా అని, ఈయనకేం దెబ్బ తాకకుంటా అని. ఢిల్లీ అంత అడ్డగోలుగా ఉండదు, ఢిల్లీ అంత అడ్డగోలుగా ఉండదు. అవకాశం వచ్చిన రోజు ఎవరినైనా మింగటానికి తయారుంటుంది. అస్తినా అంత అడ్డగోలుగా ఉండదు. ఇయ్యాల కాదు, అది ఇయ్యాల కాదు. పాండవుల కాలం నుంచి అస్తినాకు ఉండేటువంటి అనేక కిటుకులు, అనేక లోపాలు, అనేక యుద్ధతంత్రాలు అక్కడ హస్తినాలు జరుగుతాయి. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని కానీ కేసీఆర్ని కానీ ఎవరిని కానీ ఊకోదు ఊకోదు. హస్తిన ఇవాళ ఉన్న హస్తినాల ఎవరినైనా ఊకోదు. ఇవాళ రేవంత్ రెడ్డి కాలం టైం మంచిగా ఇప్పుడు ఆయన టైం మంచిగున్నదందుకు కారణం ఏంటంటే రెండు ప్రతిపక్ష పార్టీల వల్లనే ఆయన రేవంత్ రెడ్డి ఉంటాడు. రాబోయే రోజులలో కూడా నేను ఒక మాట చెప్తాను, సందర్భం కాకపోయినా, రాబోయే రోజులలో కూడా ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలల్లే వీళ్ళు కలిసిపోటు చేస్తే మంచిది. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళు ఒక్క సీటు కూడా రాదు. కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రాదు. అసలు బీఆర్ఎస్తో బీజేపీకి, బీజేపీతో బీఆర్ఎస్కి చీకటి దోస్తానం ఉంది అనే ప్రచారం తీసుకునే కదా దెబ్బ కొడుతుంది. నేనేమంటే ప్రజలల్లా ఇది వచ్చింది, అనుమానం వచ్చిందా ప్రజలల్లా, అరే వీళ్ళు ఒక్కటే అయితేనే కాంగ్రెస్ పోతుందిరా అనే అనుమానం వచ్చింది. అచ్చా ప్రజలల్లా వీళ్ళు ఒక్కడైతేనే కాంగ్రెస్ పోతుంది, లేకపోతే కాంగ్రెస్ ఇట్లనే కాలిపోతుంది అనే అనుమానం ప్రజలల్లో వచ్చింది. ప్రజలల్లో ఏదైతే అనుమానం వస్తుందో లీడర్ ఆ నీడకు పోతాడు. ఎప్పుడైనా లీడర్ ఆ నీడకు పోతుంది. నెక్స్ట్ మహారాష్ట్ర అవుతుంది. ఇది ఒక షిండే ఉద్భవిస్తాడు, నెక్స్ట్ మహారాష్ట్ర అవుతుంది. ఎందుకంటే యావత్ భారతావనిలో ఏకైక రిజల్ట్ వచ్చేటువంటి స్టేటు తెలంగాణ మాత్రమే భారతీయ జనతా పార్టీకి. అంటే ఇప్పుడున్న నాయకత్వంతో కాదు సుమా, రాష్ట్ర నాయకత్వంతో కాదు. ఎందుకంటే వాళ్ళు మేము మల్లిమ్మనానా మాన్యాలిమ్మనానా మా పార్టీని గెలవకుండా చూడు. ఇప్పుడున్న నాయకత్వం ఏమని మొక్కుతుంది అంటే మేమేం కోరుతాం తండ్రి, మా పార్టీని గెలవకుండా చూడు, మేము దేవుణ్ణి నమ్మే పార్టీ, భగవంతుడా పరమాత్మ మాకేమి ఇయ్యకు, మా పార్టీని గెలవనియ్యకు. ఎందుకని అట్లా? గెలిస్తే మా ఓటు రాడు, మమ్మల్ని మేము వెనకటి నుంచి ఉన్న తోలం రాము. ఇప్పుడు 8 మంది పార్లమెంట్ మెంబర్లు, 2 బీజేపీ వాళ్ళు, 8 మంది అసెంబ్లీ మెంబర్లు, ఒక్కడు బీజేపీ వాళ్ళు లేడు. ఒక హిందుత్వ నినాదాన్ని పట్టుకొని ఏడ్చినోండి రాజాసింగ్ను బయటకు పంపారు. అందుకనే ఢిల్లీ ఊకోదు. నెక్స్ట్ ఖచ్చితంగా ఇది క్యాప్చర్ చేస్తుంది. క్యాప్చర్ చేయకుండా రేవంత్ రెడ్డి ఉంటాడు అంతే. అందుకనే నెక్స్ట్ ప్లానింగ్ కోసం పంచాయతీ పెట్టుకుంటాడు రేవంత్ రెడ్డి. మంచి పాయింట్ అన్న. ఎప్పుడైతే నేను కేసీఆర్ నేను సర్కార్ని కూలకొడతా,
అన్న కేసీఆర్ వార్నింగ్తో పాటు బీఆర్ఎస్ నేతలు మొత్తం అంతా ఒక వార్నింగ్ ఇచ్చినప్పుడు ఒక వాల్యుబుల్ పాయింట్ తెర మీదకి వచ్చింది. ఒకవేళ గనక బీఆర్ఎస్ అలాంటి కుటిల ప్రయత్నాలు గనక చేస్తే ఏబీవీపీ నేపథ్యము, బీజేపీతో టచ్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్లో ఉన్నటువంటి ఇంకొంతమంది ఎమ్మెల్యేలను అవసరమైతే చీల్చుకువెళ్ళి బీజేపీతో కలిసి సర్కార్ ఏర్పాటు చేస్తారు అని చెప్పి ఆ ప్రయత్నాలు జరిగినాయా? జరగకపోతే కాంగ్రెస్ సర్కార్ను కూలగొట్టాలని కనుక ఎవరైనా ట్రై చేస్తే రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేస్తారా? రేవంత్ రెడ్డి చేస్తాడని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఈ చుట్టూన్నోళ్ళు రేవంత్ రెడ్డి అనుచర వర్గం కాదు, విభిన్న పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే, విభిన్న పార్టీల నుంచి వచ్చిన ఎక్కువ కాంగ్రెస్ నేపథ్యం ఉన్న వర్గమే ఇదంతా. ఇప్పుడు వెంకటస్వామి కొడుకు అయితేంది కాంగ్రెస్ నేపథ్యం ఉన్నవాడు, బీజేపీ నుంచి వచ్చిండు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అయితేంది కాంగ్రెస్ నేపథ్యం ఉన్నవాడు, బీజేపీ నుంచి వచ్చిండు. అనేక మంది గటువంటి వాళ్ళే కదా. కాబట్టి కాంగ్రెస్ నేపథ్యం ఉన్నవాడు అంత ఈజీగా చేంజ్ కాడు. ఇవాళ టీఆర్ఎస్లో ఉన్న 10 మందిని ఎందుకు తీసుకున్నాడు? ముందు జాగ్రత్త కోసం తీసుకున్నాడు. ఓకే, కాబట్టి ఇప్పుడున్న దాంట్లో అదే మెడ చుట్టుకుంటుంది 10 మంది వల్లే. 10 మంది వల్లనే చుట్టుకుంటుంది. స్పీకర్ గారు సరి అయిన నిర్ణయం తీసుకుంటాడని నేను అనుకుంటానా? నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ మచ్చబడుతుంది. ఏముంది, పడిపోయింది కదా రాజా. ఇప్పుడు మొన్న కాళే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డి మీద చెప్పినటువంటి గడ్డం స్పీకర్ ప్రసాద్ కుమార్ గారి తీర్పుతో అబాస్ పాలు అయిపోయింది. ఇక మిగిలింది ఎవరిది? దానం నాగేందర్ది. దానం నాగేందర్ కన్ఫర్మ్ అయిపోయింది కదా, సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేసినప్పుడు ఇంకా కాంగ్రెస్లోనే ఉండు అని చెప్పి. ఇంకేముంటుంది? శ్రీహరిదును దానం నాగ్. ఇప్పుడు నేను స్పీకర్ గారికి అయితే మంచి పేరు ఉన్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా స్పీకర్ ఎందుకు ముఖ్యమంత్రి కాడు అనుకుంటాడు? ఆయనే బట్టి విక్రమార్క అంత వ్యక్తే కాలేదు, గడ్డం ప్రసాద్ కుమార్ అవుతాడా? కానిస్తారా? కానియర్ అనుకోండి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలు తప్ప వేరే చోటు ఉండదు. ఎందుకంటే బీజేపీకి ఈ పేరు ఉండే ఒకప్పుడు. ఓకే, ఏది బ్రాహ్మణ్ బైనా పార్టీ, బ్రాహ్మణ్ కోమట్ల పార్టీ, బనియా పార్టీ. బంగారు లక్ష్మణ్ జాతీయ అధ్యక్షుడు చేసి అది కొంచెం పోగొట్టుకున్నారు. బంగారు లక్ష్మణ్ చేసినలు, జానకృష్ణమూర్తి, అంటే జానకృష్ణమూర్తి బ్రాహ్మణ ఎవరు చేసినా కూడా స్వతంత్ర భారతదేశంలో 77 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో 3 సార్లు ఒక బీసీ ప్రధానమంత్రి అవ్వడం అనేది మామూలు కాదు. ఇప్పుడు ఇవాళ ఎస్సీ వర్గాన్ని చెందిన రాష్ట్రపతి అయ్యిండు, ఎస్టీ వర్గాన్ని చేసిన రాష్ట్రపతి అయ్యిండు. ఇప్పుడు అనేక రాష్ట్రాలల్లో బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబట్టి ఇవాళ పాత ఒరవడికి స్వస్తి చెప్పి జరగబోయే ఇదివరకు జరిగిన అన్యాయాన్ని దిద్దుకునే ప్రయత్నంలో ఇవాళ బీజేపీకి కనిపించే వెలుగు. లేకపోతే బీసీ ముఖ్యమంత్రి అనరు ఈడ. రేపు నెక్స్ట్ బీసీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో అవుతాడు. బీజేపీ అధికారంలోకి వస్తే తప్పకుండా వస్తుంది. షిండే ఉంటాడు ఈడ, ఒక షిండే ఉంటాడు. అంతేనా? ఖచ్చితంగా. కానీ మొన్న ఎన్నికల బొక్కబోర్లా పడ్డారు కదా, అదే బీసీ నినాదం తీసుకుని, బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకుంటే ఎవరు దేకలేరు కదా అసలు. దేకడే కాదు, ఆనాడు ఉన్న పరిస్థితులల్లో ఈ బీసీ నినాదం అంటాడు ఇది మంచిదే, కానీ వీనికి ఓటైతే మురిగిపోతాడేమో, మళ్ళీ ఆ పురుషాత్తుడు వస్తాడేమో కేసీఆర్ భయానికి ఓట్లు. జనం తెలియకలోళ్ళన్నా యావత్ భారతావనిలో తెలంగాణ ఓటర్ కంటే తెలియకలో లేడు. ఎందుకంటే 1000 సంవత్సరాల బానిసత్వం, 77 ఏళ్ళ స్వాతంత్రంలో బీసీ ఎస్సీ వర్గాలు వాళ్ళు అనుభవించిన క్షోభను ప్రపంచంలో ఏ జాతి కూడా అనుభవించలే. నాకు స్వయంగా తెలుసు, ప్రపంచంలో ఏ జాతి కూడా అనుభవించలే. అందుకనే సమయం కోసం చూస్తాను, ఆ సమయం నెక్స్ట్ ఎన్నికలు ఎప్పుడో కాదు, జమిలీ ఎన్నికలు అవుతాయి. 2027 ఎన్నికలు అవుతాయి. అంతే, జమిలీ ఎన్నికలు అయితే జనాభా లెక్కల జనగణన అయింది, రిజర్వేషన్స్ అయిపోయినాయి, మహిళా రిజర్వేషన్స్ బిల్లు ఆమోదం అయి కూర్చున్నది. కాబట్టి నెక్స్ట్ 2007 ఇక్కడ జమిలీ ఎన్నికలలో బీసీ ముఖ్యమంత్రి అయ్యేది పక్కా. ఫిబ్రవరి 2వ వారంలో జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చి మేము బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం, బీసీల అభ్యున్నతి కట్టుబడి ఉన్నాము అని చెప్పి నిరూపించుకునేందుకు కాంగ్రెస్ విపరీతంగా ట్రై చేస్తుంది. అదే స్థాయిలో కూడా వెళ్తుంది. ఒకవేళ కనుక కాంగ్రెస్ ఆ ఫార్ములాని కనుక వర్కౌట్ చేస్తే కాంగ్రెస్ వైపు బీసీలు మొగ్గు చూపేటువంటి ఛాన్స్ ఉండదా? నేనేమన్నానంటే బీసీలు స్థానిక సంస్థలలో ఎప్పుడో 50%
గెలుతాను. ఓకే. అప్పర్ క్యాస్ట్కు వరుస అయితే లేదు, సర్పంచ్ ఎంపీటీసీ ఈడైతే లేదు, జెడ్పీటీసీ కుదురుతలేదు. వాళ్ళ ఏమైనా ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కోసం ఎదురు చూస్తాను. రేవంత్ రెడ్డి గారు నీకు దమ్ము ధైర్యం ఉంటే, బీసీల మీద ప్రేమే ఉంటే, నువ్వు నీ రాహుల్ ఖాన్ తోటి బిల్లు పెట్టి చట్టసభలలో ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, నీకు నీకు నిజంగా నీకు నాయకత్వం దగ్గర ఉంటే బిల్లు పెట్టి చట్టసభలలో బీసీ రిజర్వేషన్ అమలు చేయించు, చరిత్రలో నిలిచిపోతావు. గజ్జాయి మాకు మేము 50% కంటే ఎక్కువ గెలుతున్నాం, గాలిలో 42%, మాకెందుక? ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ ఎట్లయినా ఉంటుంది. మేము ఎక్కువ గెలిచేదాన్ని మమ్మల్ని తక్కువ చేసి ఎందుకు చూపెడతాను? అట్లేం కాదు. వీళ్ళ భిక్షం అడుక్కునే కాడ లేము బీసీలు. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ.